కొంతమందికి భార్యలు ప్రాపర్టీ కోసం భర్తని చంపడాలు కూడా జరుగుతున్నాయి, తన బాయ్ ఫ్రెండ్ కోసం భర్తని చంపడాలు కూడా జరుగుతున్నాయి. అది కూడా మనం చాలా కేసులు చూస్తున్నాం. ఎవ్రీవేర్ ఈస్ హ్యాపెనింగ్, ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంది. బట్ ఇలాంటి సంఘాలు ఎప్పుడు ఏర్పడాలి అని అంటే నిజంగా దానిలో మెయిన్ వాట్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ దిస్ పర్టికులర్ రిలేషన్, అది ఎందుకు జరుగుతోంది, అది ఇంపార్టెంటా, దాన్ని మన ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసుకోగలమా, కోర్టులో సాల్వ్ చేసుకోగలమా, పెద్దవాళ్ళని కూర్చోపెట్టి సాల్వ్ చేసుకోగలమా అన్న ఆలోచన ఉన్నప్పుడు మనం ఇలాంటి సంఘాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాంటి సంఘాలు చేసాక మీరు ఏం చేస్తారు, జస్ట్ మీరు టాకింగ్ అబౌట్ మీ రిలేషన్స్ గురించి మాట్లాడతారు, భార్య ఇలా ఉంది, మీ ఇలా మారాలి అనే మాటలు తప్ప ఆర్ యు గెటింగ్ ఎనీ సొల్యూషన్ ఫర్ దాట్? ఏం సొల్యూషన్స్ రావు. అలాగే భార్య కూడా తన బాధలు చెప్పడానికి టైం ఇవ్వాలి. ఇక్కడ భర్త చెప్పాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళిద్దరు అడ్జస్ట్ కాలేకపోతున్నారు, వాళ్ళిద్దరిలో అండర్స్టాండింగ్ ఎక్కడ వరకు తగ్గింది, ఇవన్నీ కూడా ఒకసారి మనం వాళ్ళు మాట్లాడుకుంటే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే ఇట్ ఈస్ బెటర్ టు సెపరేట్ అంటే అయిపోండి, తప్పలేదు దాంట్లో. సంఘాలు పెట్టవలసిన అవసరం ఏం లేవు అక్కడ, ఎందుకు ఉండాలి సంఘాలు? హలో మ్యామ్. హాయ్ స్వాతి గారు. మ్యామ్, ఇది వరకు కొంతమంది భర్తల వల్ల భార్యలు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు భార్యల వల్ల కొంతమంది భర్తలు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఈ భార్యల బాధితుల సంఘం ఏర్పడింది. అసలు ఈ విషయంలో మీరేం గమనించారు, మీరేం చెప్తారు దీనికి? భార్య భర్త ఎవరు బాధపడినా మెయిన్ థింగ్ ఇస్ దాట్ వాళ్ళ పునాది సరిగ్గా లేనట్టే, కరెక్ట్ గా లేదు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రిలేషన్. ఇద్దరు వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, ఎక్కడో పెరిగారు, పుట్టారు. నౌ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎప్పుడైతే ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకోరో, ఒకరికొకరు అర్థం చేసుకోరో, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వకపోతారో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే, టు బి ఫ్రాంక్, మగవాళ్ళు ఏం చేస్తారంటే డామినేషన్ ఉంటుంది. అంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను సంపాదిస్తే ఇల్లు నడుస్తుంది అన్న ఫీలింగ్ లో మగవాళ్ళు ఉన్నప్పుడు మీరు అన్నట్టు భార్య బాధితురాలు అంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏమవుతుందంటే భార్య సంపాదిస్తుంది, ఇప్పుడు ఇక్కడ మేల్ కి ఈగో హర్ట్ అవుతుందమ్మా, అంతే తప్ప ఇక్కడైతే పెద్ద బాధ్యతలు ఏం లేరు. ఇక్కడ ఇంతకాలం నుంచి భార్యలు నువ్వు బాధపడినప్పుడు లేని సంఘాలు ఇప్పుడు ఒక భార్య బాధ పెడుతోంది అన్నట్టు వీళ్ళ సంఘాలు ఓపెన్ చేయడం తప్పు. అంటే తప్పంటలా, అది డిపెండ్ అపాన్ సివియారిటీ. ఇప్పుడు నేను మన ఇద్దరికి అనుకున్న క్వశ్చన్ కి సివియారిటీ ఎక్కడ ఉండొచ్చు, చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను. భార్యలు ఏం చేస్తారంటే భర్తతో మొత్తం ప్రాపర్టీ రాయించేసుకొని నేను మీ ఇంట్లో ఉండాలి అంటే నాకు ప్రాపర్టీ నా పేరు మీద రాస్తేనే నేను ఉంటా అన్న దాంట్లో చేసుకొని వాళ్ళు చాలా బాధ పెట్టే భార్యలు ఉన్నారు. నీకు కాదంటలా నడుస్తున్నది. బికాస్ ట్రెండ్ ఇస్ మారిపోతుంది, చాలా మారిపోయింది. ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఏమైపోయిందంటే బిజినెస్ కూడా అయిపోయింది. చాలా వరకు మన ఇద్దరం కరెక్ట్ గా ఉంటాము, 2-3 ఏళ్ళు బాండ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయిన వెంటనే 3 ఏళ్ళు బాండ్ రాసుకుంటారు కదా, అలాగే ఇప్పుడు కూడా నీతో నేను 3 ఏళ్ళు ఉంటా, బాగుందంటే మన ఇద్దరం కంటిన్యూ చేద్దాం, లేకపోతే విడాకులు తీసుకుందాం అన్న కూడా చాలా మందికి నడుస్తున్నాయి. అది అవ్వట్లేదు. అలాంటప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఈ సంఘాలు పెట్టడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందో సొసైటీకి? లేదు. కానీ సంఘం పెట్టడం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు బాధగా ఉంటే భార్యను వదిలేయండి, అంతే కదా. సో ఓకే, మీ భార్య మీద రెమ్యునరేషన్ అడుగుతుందా, డబ్బులు అడుగుతుందా, గో టు ద కోర్టులో సాల్వ్ చేసుకోండి, పెద్దవాళ్ళని కూర్చోపెట్టి సాల్వ్ చేసుకోండి, అంతే తప్ప ఈ సంఘాలు ఓపెన్ చేసుకుని మీకు ఏం న్యాయం జరుగుతుంది? అనవసరంగా వీఆర్ స్పాయిలింగ్ అవర్ కల్చర్ అనిపిస్తుంది నాకైతే, అంతే కదా. అంటే ఇంట్లో ఉన్న విషయాలు బయటకు వస్తున్నాయి. ఏ విషయం అయితే మీరు ఇంట్లో సాల్వ్ చేసుకోగలుగుతారో అది ఇలాంటి సంఘాల వల్ల బయటకు వస్తుంది. యూఆర్ నాట్ డూయింగ్ గుడ్ థింగ్ టు సొసైటీ. మొన్నటి వరకు ఆడవాళ్ళు పడ్డ బాధలు ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు చెప్తుంటేనేమో తప్పు అంటున్నారు. మళ్ళీ మీరు బాధలు చెప్తున్నప్పుడు మాత్రం అది కరెక్ట్ అంటాం. అది ఎక్కడి వరకు సాధ్యం నాకు తెలియదు. బికాస్ ఎవ్రీవేర్ ఇద్దరికి బాధలు ఉంటాయి, ఇద్దరికి కష్టాలు ఉంటాయి. బట్ ఇప్పుడు ఒక అమ్మాయి తన వాల్యూ చెప్తున్నా, కొంతమందికి రావడానికి ఆస్కారం కూడా అలాగే జరిగింది. వెన్ షీ బికమింగ్ ఫైనాన్షియల్గా స్టేబుల్ అయినప్పుడు ఇంటికి వచ్చి తన హక్కు కోసం మాట్లాడినప్పుడు ఆమె బాధితులారు. అంటే భర్త అంటున్నాడు ఆమె నన్ను కష్టాలు పెడుతుంది అంటున్నారు. సో ఇక్కడ చూడండి, టర్మ్స్ మారుతాయి అంతే తప్ప, అంటే అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఆ భార్య నాకు కష్టపెడుతుంది అంటే ఉండకండి. ఇంకోటి ఏంటంటే ఒక రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ అండి, పెద్దవాళ్ళు అటు కూర్చొని ఫస్ట్ కొంచెం వాళ్ళిద్దరికి అవగాహన చేయించినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, నడుస్తుంది ఇప్పుడు నీకు అబ్బాయి నీకు వాడు నేను ఎప్పుడు డామినేట్ చేశాడు అనుకో, నీ మాట వినలేదు అనుకో, నువ్వు సంపాదిస్తున్నావు వదిలేసాయి. కొడుకు తల్లి కూడా చెప్తుంది, రే ఇది ఆ అమ్మాయి నీకు ఎప్పుడైనా తన గురించి హక్కుల కోసం మాట్లాడిందంటే దాన్ని వదిలేసాయి, దాన్ని బాగా నొక్కినట్టు బతకాల్సిందే, అది అంటే నువ్వు మగాడిగా బతకాలి, దాన్ని నువ్వు అసలు దాని వాల్యూ ఇవ్వకూడదు, అది భార్య ఇంట్లో పనికి వచ్చింది, ఇంట్లో పనే చేయాలి అన్న రకరకాల మాటలు పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం? ఇంట్లోనే, ఫ్యామిలీ వరకే జరుగుతుంది. అది మీకు రిజల్ట్ వచ్చేది అక్కడ. ఎందుకంటే ఒకటే, భార్యాభర్తలు ఎప్పుడైతే కరెక్ట్గా ఉండాలి అని అంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. లేదా సపరేట్ అయ్యి బతకగలుగుతారా, అలా వాళ్ళ ఇష్టం. కానీ
ఒకటి మాత్రం వాళ్ళ పిల్లలు ఏమన్నా ఉంటే పిల్లల భవిష్యత్తుని ఆలోచించి వాళ్ళ ఫ్యూచర్ని ఏం చేయాలో ఆలోచిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రేపు మీ పిల్లలు ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలకి రేపు మీరు పెళ్లి చేద్దామన్నా వాళ్ళు చేసుకోరు. వాళ్ళే చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లలు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ చూస్తారో ఆ ఇంపాక్ట్ ని వాళ్ళు బయట తీరుస్తారండి. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఫేస్ అయ్యి బాధపడి బయట చెప్పలేక ఈ బాధని వాళ్ళు సొసైటీలోకి తీసుకొచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా క్రియేట్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళ మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అని అంటే బెటర్ థింగ్ ఈస్ దాట్ బిఫోర్ డిసైడింగ్ ఒక్కసారి వాళ్ళిద్దరు ఒకళ్ళు అవగాహన చేసుకొని ఏది ఇష్టమో తెలుసుకొని ఇష్టం ఉంటే కలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం కల్చర్ ఈజ్ సింబల్ ఫర్ మ్యారేజెస్. కాబట్టి మన దగ్గర ఉన్న సాంప్రదాయం ఎక్కడా లేదు, దాన్ని నిలబెడదాం. లేదు అంటే మంచిగా పెద్దవాళ్ళతో మాట్లాడి ఇది మా ప్రాబ్లం అని చెప్పి సొల్యూషన్ ఉంటే తీసుకోండి. లేకపోతే ఇద్దరు సపరేట్గా హ్యాపీగా సపరేట్ అయ్యి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ పిల్లల్ని మంచిగా అంటే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సపరేట్ అయ్యాము అని చెప్పి ఇద్దరి మీద రెస్పెక్ట్ ఉండేటట్టుగా పిల్లల్ని పెంచినప్పుడే ఆ లైఫ్ బాగుంటుంది. అంతేగాని మీ నాన్న ఇట్లా మీ అమ్మ ఇట్లా అని పెంచితే రేపు నాడు పిల్లలు మన ఇంటి వాళ్ళు కారు బయట వాళ్ళు కాకుండా తయారవుతారు. ఓకే మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.